ఇప్పుడు అర్జెంటుగా అంటే ఇంతవరకు కూడా మాది స్వతంత్ర దేశం అని చెప్పుకునేటటువంటి కాశ్మీర్ నాయకులు ఇప్పుడు అర్జెంటుగా భారతీయులు అయిపోయారు. పాకిస్తాన్ మంత్రి ఎప్పుడైతే రక్షణ మంత్రి ఖవాజా స్టేట్మెంట్ ఇచ్చాడో కాంగ్రెస్ ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్సుల యొక్క ఎజెండా మా ఎజెండాతో సరిపోతుందని స్టేట్మెంట్ ఇచ్చాడో దాన్ని మోడీ అమిత్ షా రైజ్ చేస్తున్నారు. వెంటనే సీన్ మారిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా నేను భారతీయ పౌరుణ్ణి పాకిస్తానీని కాదు అంటూ ఫరూక్ అబ్దుల్లా స్టేట్మెంట్ ఇచ్చాడు. పాకిస్తాన్కి భారత్ ఎన్నికలతో ఏం పని, ముందు మీ ప్రజాస్వామ్యం గురించి ఆలోచించుకోండి అంటూ వాళ్ళ అబ్బాయి ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చాడు. మీ పేదరికం కరువు సంగతి చూసుకోండి, మా గురించి ఎందుకు మీకు అంటూ పాకిస్తాన్ ఉద్దేశించి కాంగ్రెస్ మాట్లాడింది. ఏంటి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ వీళ్ళంతా ఎందుకు ఇది అంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రపంచమంతా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వేళ వీళ్ళని ఓన్ చేసుకున్నటువంటి వ్యవహారం నేపథ్యంలో జరిగినటువంటి విషయం. ఓవరాల్గా చూస్తే ఇప్పుడన్నా ఈ కారణంగానన్నా పాకిస్తాన్ వాళ్ళ వ్యాఖ్యల కారణంగానన్నా మనోళ్ళు కాశ్మీర్కి సంబంధించినటువంటి నాయకులు భారతీయులు అయినందుకు సంతోషం.